హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పలావ్ చేసుకుందాం. ఎగ్ పలావ్ చేసుకోవడానికి 5 గుడ్లు ఉడకబెట్టి పెంకు తీసుకుని పక్కన ఉంచుకోవాలండి. దాని తర్వాత పొయ్యి మీద పెన్నం పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, చిటికెడు పసుపు వేసి హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన ఆయిల్లో గుడ్లు వేసుకొని కదుపుతూ ఎర్రగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో 3 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, చెక్క లవంగాలు, స్టార్ అనాచి, షాజీరా, 1 బండ పువ్వు వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన వాటిలో గుప్పెడన్ని జీడిపప్పులు కూడా వేసాను. ఇవి కూడా ఎర్రగా రావాలండి. ఎర్రగా వచ్చిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 1 టమాటో వేసి వేపుకోవాలండి. బాగా టమాటో మొత్తం మెత్తగా అయ్యేలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకున్నాను నేను. కారం వేసుకొని కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇంకో పొయ్యి మీద నీళ్లు వేడి చేసుకున్నానండి. బాగా హాట్ వాటర్ అయితే త్వరగా అయిపోతుందని నీళ్లు కూడా వేడి చేసుకున్నాను. ఈ నీళ్ళు వచ్చేసి 3 గ్లాసుల నీళ్లు, గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను నేను. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు తీసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న నీళ్లు పోసేసుకొని బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ అండి. 1 గంట సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని 70% ఉడికిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. గుడ్లు, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను పైన. వేసేసి బాగా ఒకసారి అంతా బాండీని కలుపుకోవాలి. గరిటె పెట్టి తిప్పితే అన్నం విరిగిపోతుంది కాబట్టి కలుపుకున్నానండి నేను. కలుపుకొని మొత్తం అంతా ఉడకనివ్వాలి. ఉడికేసిన తర్వాత ప్లేట్లో తీసుకున్నానండి. ప్లేట్లో తీసుకొని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మా పాప అయితే ఎప్పుడెప్పుడు ప్లేట్లో పెడతానా అని చూస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మా వీడియోస్ చూస్తున్నారా లేదా అని తెలియాలంటే కామెంట్ చేయాలి. ఇంకొంతమంది చూడాలంటే లైక్ చేయాలి. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.